ఈ జాబ్‌కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. నావీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఏఐ సొల్యూషన్ ఇంజినీరింగ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ అందరికీ తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ ఇంజినీరింగ్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 25 lakhs నుండి 40 lakhs ఫర్ అన్న వరకు అయితే వీళ్ళు యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీన్ని ఆన్లైన్ ఫార్మాట్లోనే హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో మనకి నావీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఏఐ సొల్యూషన్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ కంపెనీలో వచ్చేసి ఏఐ సొల్యూషన్ ఇంజనీరింగ్ కింద మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో శాలరీ వచ్చేసి 25 lakhs నుండి 40 lakhs వరకు అయితే మనకి శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. వన్స్ ఈ యొక్క సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క జాబ్కి మీరు బెంగళూరు లొకేషన్లో ఉన్న కంపెనీలో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఫర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది 2025 బ్యాచ్ వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇంకా 8 days పాటు టైం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 19th April 2025. సో మార్నింగ్ 12 AM వరకు అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే కూడా ఉంటుందన్నమాట. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. జాబ్ టైటిల్ వచ్చేసి ఏఐ సొల్యూషన్ ఇంజనీరింగ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BE BTech ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 7 CGPA ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 బ్యాచ్ వాళ్ళని వీళ్ళు రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద బెంగళూరు లొకేషన్లో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ విత్ నో యాక్టివ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క BE BTechలో ఎనీ డిసిప్లిన్లో మినిమం 7 CGPA తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యాక్యురేట్ ఏఐ ప్రాంప్ట్ అండ్ సొల్యూషన్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ ఈ యొక్క పైథాన్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అనలిటికల్ స్కిల్స్, జనరేషన్ హై లెవెల్ క్వాలిటీ ఏఐ అవుట్పుట్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫైనల్గా కంటెస్ట్ ఈ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ యొక్క టెలిఫోన్ స్క్రీనింగ్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేసి ఈ యొక్క నావీ టీం నుండి వర్చువల్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ హ్యాండెడ్ బై కెరీర్ నెట్ అనమాట. టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, HR రౌండ్ ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనమాట. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.